సృష్టి నడిపించేటువంటి హయ్యర్ లెవెల్లో ఉన్నటువంటి మాస్టర్స్ ఎంత ప్రణాళిక చేసుకోగలరు? అంత ఆశామాషిగా ఏంటి? భూమి అనేది డిస్ట్రాయ్ అయిపోకుండా ఉండాలి అంటే ఎంత మ్యాసివ్ స్పిరిచువల్ ఎనర్జీస్ ఉండాలి. అవునా? ఈ మ్యాసివ్ స్పిరిచువల్ ఎనర్జీస్ అన్నీ కూడా కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఈ ప్రణాళిక జరగబడి ఉంది. అది ఎప్పుడు మెటలైజ్ అయింది అంటే మనకి తెలిసినటువంటి మన పిరమిడ్ స్పిరిచువల్ మాస్టర్స్ ఎంతో మంది ఉన్నారు. వీళ్ళందరూ చేసేది ఏంటి? వీఆర్ చూసేది ఎంచుకోబడ్డ వాళ్ళు. వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నాము? ధ్యానం తెలుసుకున్నాక ఖాళీ ఉంటామా ఏంటి? అందరికి వెళ్ళి ధ్యానం చెప్పేసి వస్తాం, లేకపోతే లావైపోతాం. అంతే ధ్యానం చెప్తారు. సో ఏం చేస్తుంటాం? ధ్యానం చేసి ప్రతి ఒక్కరికి మనం చదువుతుందో నేను ఇందాక మీకు చెప్పినటువంటి ఆ భూమండలాన్ని షిఫ్ట్ చేయడానికి కావాల్సినటువంటి ఛానల్స్ అన్ని ఓపెన్ అయిపోతాయి. అందుకే నేను చెప్తున్నా చూడండి, 25 years బిఫోర్ చూసుకుంటే ఎవరికైనా ధ్యానం కానీ చెప్పినప్పుడు మనం 100 మందికి చెప్తే ఒక్కరు రావడం కూడా ఎక్కువ. కానీ ఇప్పుడు మనం 100 మందికి చెప్తే 95 రావడం జరగడం మాత్రం కన్ఫర్మ్ వస్తుంది. నిజమా కదా? ఎందుకు వస్తున్నారు అంటే ఆఫ్టర్ 2012 తర్వాత ఏదైతే సారిలాగా ప్రణాళికను ఎంచుకోబడ్డ వాళ్ళు అందరూ ఈ మ్యాసివ్ ఎనర్జీస్ని కనెక్ట్ చేసుకొని రిసీవ్ చేసుకొని ఈ పోర్టల్ ఏం చేస్తుంది అంటే ఇక్కడ నుంచి ఆ హైయర్ వరల్డ్ ఉన్నటువంటి ఎనర్జీస్ ఒక బీమ్ లాగా దింపేస్తుంది. అక్కడ అంతకుముందు దింపడానికి ఇక్కడ ప్లేస్ లేదు. భూమండలం ఇంత పెద్ద భూమండలం అయినప్పటికీ కూడా జ్ఞానం లేదు, అక్కడ ఆధ్యాత్మికత అంటూ లేదు. మరి ఆధ్యాత్మికత లేకుండా ఉన్న దగ్గర మనం ట్రావెల్ చేయడం వల్ల మనం చేసేటువంటి జ్ఞానం వల్ల ఆటోమేటిక్గా కాస్మిక్ ఎనర్జీ సర్క్యూట్స్ విల్ ఎక్స్పాండ్. మనకు తెలియకుండానే మీరు కింద చుట్టుపక్కల ఉన్న వాళ్ళని చూడండి, వాళ్ళు ఎవరైనా కూడా ఎలా అయితే మనం టెంపుల్కి వెళ్ళగానే అబ్బా ఎంత హాయిగా ఉందో అనుకుంటాం. ఎందుకని? బికాస్ ఆఫ్ దట్ పర్టికులర్ స్ట్రక్చర్. నేను చెప్పినట్టుగా ఆ 50 degrees 51 minutes అండ్ 50 degrees ఏదైతే మనం యాంగిల్ మెయింటైన్ చేస్తున్నామో దట్ పర్టికులర్ యాంగిల్ విల్ రిలీజ్ మనకు వచ్చేటువంటి అబండెంట్ కాస్మిక్ ఎనర్జీని 1 కంటే 3 రెట్లు ఎక్కువగా ఇస్తుంది. ఇట్స్ మోర్ దాన్ 3 times, నాట్ ఈవెన్ 1 time. ఆ మోర్ దాన్ 3 times ఎప్పుడైతే ఇస్తుందో మనం ఆటోమేటిక్గా అక్కడ దాని ముందర అంత శక్తి, అంత పాజిటివ్ ఎనర్జీ ముందర మనం ఆలోచించేటువంటి ఆ చిన్న నీటిని ఏం చేస్తుందంటే పక్కనకి పడేస్తుంది. ఆటోమేటిక్గా రైట్ బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది. రైట్ బ్రెయిన్ యాక్టివేట్ అవ్వగానే మనం కూడా పాజిటివ్ థింకింగ్ చేస్తాం. మనం ఎప్పుడైతే పాజిటివ్ థింకింగ్ చేస్తామో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా హాయిగా ఉండేలాగా అందరికీ ఏం లేదు కదా. అంటే ఎప్పుడైతే ప్రణాళిక జరిగిందో అప్పుడు చూడండి వాళ్ళకి ఎంత అదృష్టవంతులు అంటే నిజంగా చెప్తున్నానంటే ఇదేమి బికాస్ నేను ఎక్స్పీరియన్స్ అయ్యేవన్నీ కూడా నేను తర్వాత షేర్ చేసుకొని ఎలా ఆ మ్యాక్సిమం ప్లాన్ అనేది జరుగుతుంది. ఇప్పుడు బేసిక్గా మాత్రం తెలుసుకున్నాం ఏంటంటే ఒక 20-25 years తర్వాతకి ఆఫ్టర్ 2012 తర్వాతకి ఏదైతే ఎనర్జీస్ అనేది ప్లానెట్ ఎర్త్ మీద ఉన్నాయో అంటే ఏదైతే భూమండలం పైన ఉన్నటువంటి ఈ టైంలో ఇప్పుడు నుంచి వచ్చి ఉండేటువంటి అప్రాక్సిమేట్ 100 years అని తీసుకోండి. ఇంతవరకు ఉన్న వాళ్ళందరూ కూడా చాలా 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 అదృష్టవంతులు. ఎందుకంటే ఇప్పుడు ధ్యానం చేస్తే ఆ కర్మ అనేది చాలా ఫాస్ట్గా రిడమ్షన్ అవుతుంది. రెండోది మనం ఏవైతే లైఫ్ టైం తీసుకోవాల్సింది వచ్చిందో మినిమం